హాయ్ ఎవ్రీవన్, మనందరికీ ఎంతో ఇష్టమైన గణేష్ చతుర్థి వచ్చేసిందండి. స్వయంగా మన చేతితో గణేష్ని చేసి పూజ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది. సో అందుకే నేను నా చేతితో చేసిన గణేష్తో పూజని చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఈరోజు గణేష్ని చేస్తున్నాను. ఇలాగా నాకు 2 hours టైం పట్టిందండి గణేష్ని చేయడానికి. చేయడం అంత ఈజీ కూడా కాదండి. మనం ఎలా చేసిన ప్రేమతో ఇష్టంతో చేస్తే ఆ గణేష్కి నచ్చేస్తుందండి. నాకు ఈ శక్తిని ఇచ్చినందుకు ఆ దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫైనల్గా మనం చూస్తున్నాం కదా, ఈ లుక్ చూశారు కదా. నాకు ఇవన్నీ చేస్తుంటే నా చిన్నప్పటి డేస్ గుర్తొస్తున్నాయండి. నేను కూడా ఇలా బంకమట్టితో చేసేదాన్ని, కానీ ఇప్పుడు నా చేత స్వయంగా చేసి పూజ చేస్తున్నానంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీకు చిట్టి ఎలుకని చూపిస్తానండి. లాస్ట్లో చాలా క్యూట్గా వచ్చింది. నా బొజ్జ గణపయ్యని చూడండి ఎంత చక్కగా వస్తుందో. సో ఫైనల్గా నేను అవుట్లుక్ చూపిస్తాను. చాలా 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 బాగుందండి. మీ అందరికీ కూడా నచ్చేస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాగా మట్టిని తీసుకొని ఆ హ్యాపీనెస్ నిజంగా చాలా చాలా బాగుంటుందండి. నాకు చూశారు కదా ఈ లుక్ ఎలా వచ్చిందో. మీకు ఫైనల్ అవుట్లుక్ చూడాలంటే నా ఫుల్ వీడియో చూడండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇది కిరీటం కూడా చాలా ఈజీగానే వచ్చిందని. ఏదైనా మనం చేయాలి అనుకుంటే అది మనం మైండ్లో ఉంటే అది చేస్తామండి. చూసారు కదండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ గణేష్ చతుర్థికి మీరు కూడా ఇలానే చేసుకొని చాలా బాగా పూజ చేసుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి.